ఇవాళ బీజేపీ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మన రాష్ట్ర బీజేపీ పెదవులు విప్పలేదు. ఇదేందో నాకు అర్థమైతలేదు. గోదావరి బనకచెర్ల మీద బీజేపీ పెదవులు ఎందుకు మూసుకుంటున్నది? చీటికి మాటికి ఒంటికాలి మీద లేసే బీజేపీ నాయకుల్లారా, బీజేపీ కేంద్ర మంత్రుల్లారా, గోదావరి బనకచెర్ల మీద మీ పెదవులు ఎందుకు మూసుకుంటున్నారు? తెలంగాణ నోరుగొట్టి అక్రమంగా తెలంగాణ నీళ్లను మళ్లించకపోయే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేస్తుంటే ఈ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించడం లేదు? ఇలా ఈ రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీకి పట్టవా? ఇలా 3 విషయాలు చాలా ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, గోదావరి బనకచెర్ల వల్ల శాశ్వతంగా గోదావరి జలాల్లో తెలంగాణ వాటా కోల్పోయే ప్రమాదం ఉంది. 2, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ను తక్షణమే నిలిపివేయండి. దానికి ఏ అనుమతులు లేవు. అది అక్రమ ప్రాజెక్టు. అది పూర్తయితే రోజుకు 90,000 క్యూసెక్కుల చొప్పున మొత్తం శ్రీశైలం ఖాళీ చేస్తారు. రేపు నాగార్జున సాగర్కు నీళ్లు రావు, నాగార్జున సాగర్ ఎడమ ఆయకట్టుకు నీళ్లు రావు, హైదరాబాద్కు తాగునీళ్లు రాని పరిస్థితి ఏర్పడుతుంది. బీజేపీ ఎంపీలారా, కేంద్ర మంత్రులారా, కళ్ళు తెరవండి. ఇలా కృష్ణా నదిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగాక 65 టీఎంసీలు కిందికి వదిలితే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కేఆర్ఎంబీని కేంద్ర మంత్రులు ఎందుకు అడుగుతలేరు? ఎవరి బాధ్యత? తెలంగాణ వాటా తెలంగాణకు దక్కేటట్టు చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్న కేఆర్ఎంబీ చూడాలి. మరి కేఆర్ఎంబీ చూడదాయే, ఈ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు అడగరాయే. దీని మీద స్పందించండి. ఇలా రాష్ట్రంలో 3 ప్రధానమైనటువంటి అంశాలు నీటిపారుదల రంగంలో ఆంధ్రప్రదేశ్ వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఒకటి, కేఆర్ఎంబీ కళ్ళు మూసుకొని ఆంధ్రప్రదేశ్కు దాసోహమై చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నది కేఆర్ఎంబీ. మరి ఆ కేఆర్ఎంబీని సరిచేసి, కేఆర్ఎంబీని సెటరైట్ చేసి తెలంగాణకు న్యాయబద్ధంగా వచ్చే నీళ్లను వచ్చే విధంగా చూడే బాధ్యత మీకు లేదా? శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు, అక్రమ ప్రాజెక్టు పనులు ఆపే బాధ్యత మీకు లేదా? ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కడుతున్నటువంటి గోదావరి బనకచెర్లను ఆపే బాధ్యత మీకు లేదా అని నేను బీజేపీ ఎంపీలను కూడా ఈ సందర్భంగా కేంద్ర మంత్రులను ప్రశ్నిస్తా ఉన్నా. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్త ప్రగల్భాలు మాను, చిల్లర మాటలు మాను. నువ్వు తక్షణమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయి. అవసరమైతే అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్ళు, లేదంటే సుప్రీంకోర్టు మెట్లు దొక్కు. కేసీఆర్ గారు కృష్ణా నదిలో మన న్యాయమైన వాటా రావడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సెక్షన్ 3ని ఇలా సాధించిండ్రు అంటే కేసీఆర్ ఆయన పోరాటం వల్ల కోర్టుకు వెళ్ళి కేంద్రం మీద ఒత్తిడి పెట్టి సెక్షన్ 3ని తెచ్చిండు కేసీఆర్. నువ్వేం చేస్తావు ఆ పని? ఎందుకంత భయపడుతున్నావు చంద్రబాబు నాయుడుకు? ఇలా రేవంత్ రెడ్డి గారు గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నాడు. గంధమల్ల ప్రాజెక్ట్ అంటే ఏంటిది? కాళేశ్వరంలో అంతర్భాగం. మన మల్లన్న సాగర్ నుంచి గంధమల్లకు నీళ్ళు పోతాయి. ఏమంటాడు రేవంత్ రెడ్డి? కాళేశ్వరం కుప్పకూలింది అంటాడు, అయిపోయింది కాళేశ్వరం అంటాడు. మరి కాళేశ్వరం లేకపోతే గంధమల్లకు నీళ్ళు ఎట్లా పోతాయి? ఇలా పోయింది, ఆడికి పోయింది. ఏది? భువనగిరి జిల్లా, యాదాద్రి జిల్లాకు పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంలో భాగంగా రూపొందించిన గంధమల్లకు ఇలా కొబ్బరికాయ కొడుతుంది. మరి కాళేశ్వరం కుప్పకూలిందన్న రేవంత్ రెడ్డి మరి గంధమల్లకు ఎట్లా కొబ్బరికాయ కొడుతున్నావు? గంధమల్లకు నీళ్ళు పోవాలంటే ఆడికెళ్ళి పోవాలి. మల్లన్న సార్కి ఎడికెళ్ళి వస్తాయి, రంగనాయక సార్కి ఎడికెళ్ళి వస్తాయి, మిడ్ మానేర్కెళ్ళి ఎడికెళ్ళి వస్తాయి, ఎల్లంపల్లికి వెళ్ళి వస్తాయి. ఇదంతా కాళేశ్వరం కాదు ఇది. మరి కాళేశ్వరం కుప్పకూలింది, 1,00,000 కోట్లు పోయినాయని రోజు పొద్దుగా లేస్తే వల్ల వేస్తావు కదా. మరి కాళేశ్వరమే కూలిపోతే గంధమల్లకు నీళ్ళు ఎక్కడియో రేవంత్ రెడ్డి చెప్పాలి ఇవాళ సమాధానం. అంటే నువ్వు చెప్పేదన్నా అబద్ధం కావాలి.
నువ్వు ఇంతకాలం చెప్పేది అబద్ధమో అని స్పష్టంగా అర్థమవుతుంది. కాళేశ్వరం అంతా ఇంటాక్ట్ ఉన్నది కనుకనే, గంధమల్లకు నీళ్ళు వస్తాయి కనుకనే నువ్వు ఇలా గంధమల్లకు కొబ్బరికాయ కొడుతున్నావు. అంటే నువ్వు ఇంతకాలం చెప్పిందంతా కాళేశ్వరం కూలింది, కుప్ప కూలింది అని నువ్వు మాట్లాడేదంతా అబద్ధము, గోబల్సు, తప్పుడు ప్రచారం చేసినావు. అదే కాళేశ్వరంకు ప్రాజెక్టులో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు 30 టీఎంసీలు తీసుకుపోతా అంటాడు. మూసి సుందరీకరణ చేస్తా, మల్లన్న సాగర్ నీళ్లు తీసుకుపోయి కాళేశ్వరం నీళ్లు తీసుకుపోయి మూసీలో పోస్తా అంటాడు. మరి కాళేశ్వరం నీళ్లు మూసీలో పోస్తా అంటావు, హైదరాబాద్ తీసుకుపోతా అంటావు. కాళేశ్వరం నీళ్లతోని గంధమల్లకి ఇలా కొబ్బరికాయ కొడతావు, ఇంకో దిక్కేమో కాళేశ్వరం కూలిందంటావు. ఇది అంతా కూడా రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి మాట్లాడలే తప్ప ఆయన మాటల్లో నిజాయితీ లేదు.